నేను చాలాసార్లు చెప్పా. గంజాయి తర్వాతన ఈ అత్యాచారాలు, లేకపోతే ఈ దొంగతనాలు ఇట్లాంటి వాటిట్లలో ఒరిజినల్ వాళ్ళకంటే కూడా అంటే ఇది ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. పోలీసులు ప్రయత్నిస్తూనే ఉంటారు. మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని రాజకీయ కోణంలో కాకుండా లా అండ్ ఆర్డర్ కోణంలో చూడాలి. కానీ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ కోణంలో కాకుండా రాజకీయ కోణంలో జగనే ఫెయిల్యూరు ఈ టైప్లో తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి విషయాలు. రేషన్ది సీజ్ ద షిప్ లాంటి ఇష్యూ చాలా పెద్ద ఎత్తునే నడిచింది. రేషన్ బియ్యం ఆగుతుందా? తినేస్తున్నారు జనమంతా. ఇప్పుడు మన గంజాయి రాసినట్టే పొద్దున్న రాయాలి. జనమందరూ చక్కగా రేషన్ బియ్యం తినేస్తున్నారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు తినేవాళ్ళు కదా అమ్ముకునేవాళ్ళని మళ్ళీ రేపు ఈనాడు జ్యోతిలో రాసేసి శబాష్ అని చంకలు కొట్టుకోవాలి. అంత మించి ఏం లేదు. ఒరిజినల్గా రేషన్ బియ్యానికి సంబంధించి ఏం జరుగుతుంది? 30% మంది వాడితే అందులో 15-20% మంది తింటారు. ఓ 10% మంది దోషులు, ఈ రోడ్ల మీద బళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు అయ్యే పిండిని వాడేది. కొంతమంది ఇళ్లలో కూడా దోషపిండికి వాడుకుంటుంటారు. మిగతా 70% మళ్ళీ రీసైక్లింగ్ కానీ లేదా విదేశాలకు అమ్మడం కానీ జరుగుతూనే ఉంటుంది. ఈ పోర్టు కాబట్టి ఇంకో పోర్టు అంతే. కాకినాడ పోర్టులో ఆపితే ద్వారం పుడికి దెబ్బ, ఇంకో పోర్టుకి పోద్ది. అమ్మడం మానరు, మాఫియా ఆగదు. అదేది రేషన్ వెహికల్స్ వాళ్ళని తీసేస్తే రేషన్ షాపుల వాళ్ళు అమ్ముతారు. ఇదివరకు రేషన్ షాపుల వాళ్ళు అమ్ముతున్నారనే వివాదం. ఇప్పుడు రేషన్ వెహికల్స్ వాళ్ళు అమ్ముతున్నారన్నారు. ఇప్పుడు రేషన్ వెహికల్స్ వాళ్ళని తీసేశారు. మళ్ళీ రేషన్ షాపులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమన్నా ఆగిందా? తాజాగా అనకాపల్లి జిల్లాలో పీడిఎస్ రైస్ భారీగా పట్టుకున్నారు. 15 టన్నుల రైస్ ఎలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 అదుపులో తీసుకున్నారు. కాకినాడ పోర్టుకి తరలిస్తున్నారు అన్నటువంటిది దీంట్లో అనుమానంతో స్వాధీనం చేసుకున్నారు. పీడిఎస్ రైస్ అన్నటువంటిది అయితే తేలింది. ఇది పరిస్థితి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఇదేదో అధికార పక్షం వాళ్ళు అని చెప్పను. అధికార పక్షం పేరు చెప్పుకునే చేస్తారు చేసేటటువంటి వాళ్ళు. కాకపోతే సమస్యల్లా అది రాజకీయ కోణంలో కాకుండా దాని శాశ్వత పరిష్కారం ఎంతమంది వీళ్ళు చెప్పినట్టు డబ్బులు ఇస్తారా? ఇవ్వండి. లేదా వేరే వెరైటీస్ ఇస్తారా? ఇవ్వండి దాని బదులు. బట్ సాల్వ్ అయిపోయింది అని జనానికి చెప్పడమే అమాయకత్వం ఉంటుంది.